అప్పుడు ఇక అమ్మ మీకు దండం అన్నా అనుకొని ఇక నేను ఫిక్స్ అయిపోయినా, ఇది పక్కా ఇక ఇది అయిపోయే వారమే నా పని అయిపోయింది, ఇక పార్సల్ రాదు. చూసారా ఫ్రెండ్స్, మా బావ అబ్బా పార్సల్ చూడగానే కళ్ళు మతాబుల్లా వెళ్ళిపోతున్నాయి అంటాడు అనమాట. నన్ను ఏం చేస్తావు, ఇక ఎన్నైనా పడాల్సిందే. అమ్మో ఈసారి నేను మోసపోయాను అనుకున్నాను ఫ్రెండ్స్. అస్సలు ఏంటనుకుంటున్నారు, ఎంత టెన్షన్ పెట్టిందో ఈ పార్సల్ అయితే. దగ్గర దగ్గర ఇది 4వ రోజు వచ్చేసిందనమాట. ఎప్పుడు ఇవాళ నైట్కి వేస్తే రేపు ఉదయం వచ్చే పార్సల్. ఈసారి మామూలు టెన్షన్ పెట్టలేదు. అంత టెన్షన్ ఎందుకంటే ఇది కొత్త షాప్ అనమాట. కొత్త షాప్ అయ్యేసరికి చాలా భయపడిపోయాను. అసలు అదేంటి తెల్లారి రావాల్సింది, డిలే అని. 4 రోజులకి ఇవాళ అయితే వచ్చేసింది. మళ్ళీ మినిమం బిల్లు చూసారు కదా, 11,000 చిల్లర అయితే చేసేసాను అనమాట. కానీ అంత గ్యారంటీ ఐటమ్స్, అన్ని డబ్బులైనా పార్సల్ కొంచెం ఉందంటే గ్యారంటీ ఐటమ్స్ అయితే తెప్పించాను. ఓన్లీ 6 నెలల వరకు మొత్తం వారంటీ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చూసేయండి పార్సల్ అయితే ఏమేమి వచ్చాయో. హాయ్ అండి అందరికీ, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. చూసారు కదా, ఫస్ట్ అయితే గోర్ల పెండ్లు. ఇది మంచి ప్రీమియం క్వాలిటీ అనమాట, కంపెనీ ఇవి. మొత్తం డార్క్ కలర్స్ ఉంటాయి, చాలా బాగున్నాయి అసలు ఈసారి ఐటమ్స్ అన్నీ కూడా. వీడియో మొత్తం చూసేయండి, మీకే అర్థమవుతుంది ఎలా ఉన్నాయి అనేది. గోర్ల పెంట్లు అయితే 2 బాక్సెస్ అయితే తెప్పించాను. ఇది కంపెనీ అనమాట, మంచి డార్క్ కలర్స్. ఇది వచ్చేసి మామూలు లైట్ కలర్స్, ఇంగ్లీష్ కలర్స్ ఆల్ మిక్స్ ఉంటాయి దీంట్లో అయితే. ఇది మామూలుదే. అలానే చూస్తున్నారు కదా, వీడియోస్ పెట్టకైతే 3 వారాలు అయిపోయిందనమాట. ఇంకేముంది, హాలిడేస్, చుట్టాలు, సమ్మర్ సెలవులు, పెళ్లి రోజులు అన్నీ మే నెలలోనే వచ్చాయి మాకైతే. చూసారు కదా, ఇది ఇంకొక వెరైటీ. ఇవైతే చాలా బాగున్నాయి. అసలు 1 గ్రామ్ గోల్డ్ టైప్ ఉన్నాయన్నమాట ఈ చెవులీలు అయితే. అసలు ఖచ్చితంగా ఏదైనా 6 నెలలు వారంటీ అనమాట. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర చెంప చెవరాల కాడ నుంచి కాళ్ళ పట్టీల వరకు మొత్తం కూడా 6 నెలలు గ్యారంటీ ఇచ్చే ఐటమ్సే తెప్పించాను. అందరు కూడా అడుగుతున్నారు కదా, అక్కడ గ్యారంటీ ఐటమ్స్ తెప్పియండి అనేసి అంటున్నారని అవే తెప్పించాను. అలానే ఫ్రెండ్స్, మన వీడియోస్ చూస్తున్నారు కదా, నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీ ఏముంది, స్టోరీ వచ్చేసి ఈ మధ్య జరిగిన విశేషాలు. మాదంతా చుట్టాలతో నిండిపోయింది మే నెల మొత్తం. అబ్బా ఇంకేముంది, ఫుల్ వీడియోస్ అయితే తీసుకోవచ్చులే అనుకుంటే, ఎక్కడ అక్కల చెల్లెలు అన్నల తమ్ముళ్ళు కలిస్తే ఒకటే ముచ్చట్లాయే. మన అడిపక్క, మా అక్క, నేను. ఇక మేము కలిస్తే ఇంకేమైనా ఉందా కథ? ఇక ఏ వంట వార్పులే, పిల్లగాళ్ళకి మమ్మీ ఆకల్లో అనిన దాకా ముచ్చట్లేనాయా. అట్లా అయిపోయిందనమాట. ఇంకా వీడియోలు ఎక్కడ తీసినా వీడియోలు ఏమీ తీయలేదు అసలు. ఇక అందుకనే ఈ 3 వారాలు కూడా ఏం వీడియోస్ పెట్టలేదనమాట. ఇవాళ పార్సల్ వచ్చింది, ఆటోమేటిక్గా ఎమ్మటి ఓపెన్ చేసేసి చూపించేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగున్నాయి, మంచి యూనిక్ పీసెస్ అనమాట, డిజైన్స్ అసలు మామూలుగా లేవు. ఇవైతే జస్ట్ 20-30 రూపీస్లోనే వస్తున్నాయి. చాలా బాగున్నాయి బుట్టలు కూడా, అసలు మిస్ చేసుకోండి. తెలుసు కదా మనకి ఎక్కడికి రావాలో, గురువారం సంత, మంగళవారం సంత, ఆదివారం సంత. వీళ్ళైతే మా ఇంటికి కూడా వస్తారు కదా, ఇంటికి కావాలన్నా వచ్చేయండి ఫ్రెండ్స్. అలానే చీరలు కూడా తెస్తే అయిపోయాయని చెప్పాను కదా, చీరలకైతే మామూలు రెస్పాన్స్ లేదనమాట. మినిమం ఇప్పుడు రోజు వచ్చేసి ఒక 10 చీరలు కూడా ఆర్డర్ పెట్టేస్తున్నాను. వాట్సాప్ స్టేటస్ పెడితే ఎవరికి కావాలంటే వాళ్ళకి తెప్పించేస్తున్నాను. ఒక 4-5 రోజుల్లో శారీస్ అయితే వస్తున్నాయి. మొత్తం జార్జెట్, జారా, అసలు క్వాలిటీ ఎంత బాగున్నాయి చీరలు కూడా చూసారు కదా. ఇక ఇంకేముంది, సరే ఇట్లా ఆర్డర్ తెప్పియటం కాకుండా నేనే తెద్దామని చూస్తున్నా. ఈసారి మరిన్నే తీసుకొస్తా చీరలు కూడా. మంచి ఆషాఢం ఆఫర్స్ టైపు, 1 కొంటే 1 ఫ్రీ టైపు కూడా మనకు కూడా అట్లనే ఆఫర్స్లో పెట్టి ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. ఇలానే ఈ ఫ్యాన్సీ ఐటమ్ చక్కగా కొనుక్కున్నట్టు చీరలు కూడా అలానే మంచి తక్కువ రేట్లో సూపర్ క్వాలిటీ అనేది అయితే పట్టుకొస్తానమాట. ఇప్పుడు ఆర్డర్ పెట్టాయి కాబట్టి మీకు కొంచెం ఒక 100-50 ఎక్కువనే వస్తుంది. నేను తెస్తే మాత్రం అలా ఇవ్వాను అనమాట. తెచ్చిన దానికి ఒక 50-100 చూసుకొని మంచిగా మీకు తగ్గట్టు మీకు అందుబాటులో ఇచ్చేటట్టే చూస్తాను. చూసారు కదా, సైడ్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా మొత్తం 6 నెలల వారంటీ. సూపర్ డిజైన్స్, ఒక 4-5 డిజైన్స్ వచ్చినాయి బ్యాంగిల్స్లలో అయితే. ఇదైతే ఇక కొరియన్ ఐటమ్ అనమాట. అసలు ఎంత బాగున్నాయి, వెయిట్ లెస్ అనమాట. ఇంత ముత్యాలు కదా, బరువు ఉంటాయి అనుకుంటారేమో, అసలు లేదు. లాంగ్ లైన్స్ చూడు, 1 లైన్ వచ్చింది. అసలు చాలా బాగున్నాయి ఇవైతే ముత్యాలు, నాకు మస్తు నచ్చినాయి అనమాట. కానీ మనం అంత పొడవు అయితే పెట్టుకోలేదు, కానీ తప్పదు, ఈ వీడియోల కోసమైనా పెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీట్స్. ఇవైతే ఇక సపరేట్ వీడియో తీయలేదు, ఇంతకుముందు తీశాను కదా, షార్ట్ అప్లోడ్ చేశాను అనమాట. అలానే దీంట్లో ఒక 50 పీసులు అయితే మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ ఇచ్చాను. ఇది క్వాలిటీ బాగుందనేసి మళ్ళీ ఆర్డర్ ఇచ్చాను అనమాట. అసలు భలేగా అయిపోయాయి ఇవి. 6 నెలలు వారంటీ అనేసరికి భలేగా తీసుకున్నాను. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఏదైనా గ్యారంటీ ఉంటే అలా అయిపోతాయని అయితే అర్థమైందనమాట. ఇక ఏం చేస్తాం, మనం కూడా ముందు మొత్తం గ్యారంటీ ఐటమ్స్ దింపేయాలి. అంత బాగున్నాయి ఈసారి. చెప్పాను కదా, ఈసారి పెద్ద ప్లానింగ్తోనే ఉన్నానమాట. ఈ జ్యువెలరీ ఒకటి తీసుకురావాలి, ఫ్యాన్సీ ఒకటి తీసుకురావాలి, శారీస్ కూడా అనమాట. మినిమం బాగానే వేసుకునే ఎస్టిబిషన్, మరి ఏమవుతుందో తెలియదు తెచ్చిందాకైతే. జస్ట్ ఒక్క 1 వీక్లో అయితే స్టాక్ మొత్తం వచ్చేస్తుంది. శారీస్ అయినా ఫ్యాన్సీ అయినా ఏదైనా వచ్చేస్తుంది. ఇది ప్రజెంట్ అసలు లేదని అయితే తెప్పించాను. మరి అసలు ఇక పోయిన 2 వారాల సంతకు కూడా వెళ్ళలేదు, స్టాక్ లేదనేసి. అందువల్ల దీన్ని అయితే వీడియో కాల్లో తెప్పించాను. ఇది కూడా వీడియో కాలే చెప్పానుగా, కాకపోతే షాప్ మార్చాను అనమాట. ఈ బ్లాక్ బిట్స్ బాగున్నాయని వేరే షాప్లో తీసుకున్నాను. ఒకవేళ ఎవరికైనా స్టాక్ నచ్చి ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే కామెంట్ చేయండి, షాప్ పేరు అయితే పెట్టేస్తాను. చూసారు కదా, మొత్తం కూడా 16-6 లాంగ్ వస్తుంది అనమాట, షార్ట్ కూడా కదా, మంచి లాంగ్ వచ్చేసి. ఇది వెంకటేశ్వర స్వామి లాకెట్, అట్లా అమ్మవారి లాకెట్ అట్లా వస్తున్నాయి అనమాట. పూసలు కూడా మంచి డిస్కో పూసలు టైపు షైన్ అవుతున్నాయి మంచిగా. చూసారు కదా ఎంత బాగున్నాయో, అలా ఉందన్నమాట బ్లాక్ బీట్స్ కూడా. ఇంకా మా సమ్మర్ అయితే ఇలా అయిపోయింది. ఇక పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు చక్కగా. ఇవాళ స్టార్ట్ అయిపోయినాయి స్కూళ్ళు కూడా. స్కూల్కి పంపించేసి ఇక వాళ్ళని ఇక్కడ కూర్చున్నాను అనమాట నేను వీడియో వాయిస్ కోసం. అస్సలు ఇక ఇయర్ రింగ్స్ అయితే మంచి లాంగ్ సైజులో జుక్కల్ టైప్ వచ్చేవి.
ఇవి చాలా బాగున్నాయి. ఇవి నెక్స్ట్ వచ్చేసి బుట్టలు కూడా మల్టీ షేడ్లో వచ్చినాయి 2 కలర్స్. ఇవి కలర్ కూడా షేడ్ అవ్వవు అనమాట, మనం ఎంతగానం పెట్టుకున్నా ఆ మల్టీలోనే ఉంటాయి. ఇక నెక్స్ట్ అవి కొంచెం పెద్దవాళ్ళ కోసం అన్నట్టు ఆ జోళ్ళు కూడా ఒక 5-6 పీసులు ఆర్డర్ అయితే పెట్టాను. ఈసారి కలెక్షన్ అయితే ఇదనమాట, ఇంకా అయిపోలేదు చూడండి. అయితే ఇది కొత్త షాప్ అని చెప్పాను కదా, షాప్ ఎందుకు మార్చానంటే మామూలుగా ఇట్లా యూట్యూబ్ చూస్తుంటే చాలా బాగా వచ్చాయి, బాగా అనిపించాయి. కొంచెం రేటు కూడా రీజనబుల్ ఉందనమాట. అంటే ఇంతకుముందు తెప్పించింది కూడా పర్లేదు, కానీ దాని మీద ఒక 10 రూపీస్ 5 రూపీస్ అట్లా బ్లాక్ బిట్స్లో కానీ తాళీ చైన్స్లో కానీ పైన చౌలీలో కానీ అట్లా నాకు కొంచెం తక్కువ అనిపించింది అనమాట. సరే మనకి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోవాలి కదా, మరి క్వాలిటీ ఏమైనా బాగోదా అనేసి అయితే అనుకుంటూనే బుక్ చేశాను. క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుందనమాట. ఈ పూసలతో సేమ్ ఐటమ్ కానీ ఒక 5 రూపీస్ 10 రూపీస్ మాత్రం తక్కువ ఉంది. ఇక మనకి తక్కువకి వస్తున్నాయి కదా అనేసి అయితే ఆర్డర్ పెట్టాను, కానీ అసలు మామూలు చికాకు చేయలేదన్నమాట. వాళ్ళు పార్సల్ వేయటం శనివారం నైట్ వేసారంట. నేనేమో శనివారం మధ్యాహ్నమే చేశాను. అన్నయ్య పార్సల్ నైట్ వేస్తారా అంటే వేస్తామమ్మా, రేపు మార్నింగ్ కల్లా వచ్చిద్దని చెప్పారు వాళ్ళు. సరేలే అనేసి అనుకుంటే రేపు మార్నింగ్ ఫోన్ చేస్తే అసలు మామూలుగా వాళ్ళు బస్కి వేసింది రిసిప్ట్ పెడతారనమాట మనకి, పలాంది ఈ టైంకి పోయి తెచ్చుకోండి అని. అసలు అది పెట్టట్లేదు. నేను మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వలేదనమాట. వాళ్ళు చూసుకోలేదో, ఇక సండే కదా షాపు 11కి 12కి తీస్తారు కదా, అందువల్ల చూసుకోలేదు. ఇక నాకు అసలు ఇక కంగారు అయిపోతుంది, వాళ్ళు మెసేజ్ రిప్లై ఇవ్వలేదు. ఇదేంటి అనవసరంగా బుక్ చేసినా, మళ్ళీ ఇన్ని డబ్బులు అయినాయి, మా బావ ఎక్కడ తిడతాడో ఏమవుతుందా అని టెన్షన్ పడుకుంటా ఉంటే ఇంకా వాళ్ళు 12-1కి అట్లా మెసేజ్ చేశారమ్మా, లారీ బ్రేక్ డౌన్ అయిపోయిందంట, ఇవాళ రాదు రేపు వస్తుందని చెప్పారు. అమ్మ ఇదేంటి ఇట్లా కూడా అవుతుందా, నేను ఇన్నిసార్లు బుక్ చేసి ఇట్లా రాలేదు కదన్నా, మీరేంటన్నా అట్లా అంటున్నారంటే మేమేం చేసేవమ్మా, అది నిజంగానే బ్రేక్ డౌన్ అయిపోయింది, రేపు వస్తుందని అన్నారు. సరేలే అని అయ్యాల గడిచిపోయింది. ఆ నిద్ర కూడా పట్టలేదు, ఇది వస్తుందా రాదా, ఇదేమన్నా అబద్ధమా ఫ్రాడా అనేసి. సరేలే అనుకొని తెల్లారి మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ అమ్మ అక్కడ కూలీలు లేరటమ్మ దింపడానికి అనేసి చెప్పిండు. ఇక నేను ఫిక్స్ అయిపోయినా, ఇది పక్కా ఇక ఇది అయిపోయే వారమే నా పని అయిపోయింది, ఇక పార్సల్ రాదు, వీళ్ళు ఇన్ని చెప్తున్నారులే అని అనుకున్నా. ఇక వాళ్ళ మాట నమ్మట్లేను, ఇక నా మైండ్లో వచ్చేసి నాకు వచ్చేస్తానే అనమాట. ఇక అట్లనే టెన్షన్ పడుకుంటూ ఉంటే ఇక 3వ రోజు అమ్మ రిసిప్ట్ పెట్టి లారీ బయలుదేరిందమ్మా, సాయంత్రానికి వెళ్ళి తెచ్చుకోండి అని అంటే అప్పుడు ఇక అమ్మ మీకు దండం అన్నా అనుకొని ఇక అప్పుడు మనసంతా కుదిరిపడింది. లేకపోతే ఈ 10,000 పోయినందుకు మా బావ నువ్వు సంపాదించిందేమో లేని తగలబెట్టేది ఎక్కువైందని ఎక్కడ తిట్టి సంపుతాడని అదొక టెన్షన్, మామూలు టెన్షన్ కాదనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా అయిపోయింది నాకు ఈసారి పార్సల్, కొంచెం బుద్ధి వచ్చినట్టు వచ్చిందనమాట. ఇక ఎప్పుడు అదే కంటిన్యూ చేద్దాం అదే షాప్లో అయితే అని అనుకుంటున్నాను. చూసారు కదా ఐటమ్స్ మొత్తం అయితే ఇవ్వనమాట. ఇక నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు నల్ల పూసలు మళ్ళీ బాగున్నాయి అనేసి మళ్ళీ అయితే ఆర్డర్ పెట్టాను. అవి వచ్చినాక చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.